హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. 24 అవర్స్ డ్యూటీ చేసిన తర్వాత మా మొక్కలు చూడండి అలాగే వాడిపోయా. ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ ఏమి ఉండాలని చెప్పి నేనైతే ఒక చేప తీసుకున్నాను. దాన్ని అయితే మొక్కలు కొట్టించుకుని ఇంటికి అయితే పట్టుకెళ్ళిపోతున్నాను. చేప ఫ్రై చేద్దాం ఇంటికి వచ్చాక అయితే తొందరగా మొమ్మ అయితే కడిగేసుకున్నాను. తర్వాత మాకైతే మెస్లో పార్సల్ ఇచ్చారు, జీలకర్ర రైస్. నేనైతే పార్సల్ అయితే ఓపెన్ చేసుకుంటే మా రైతులు వచ్చి నాకు కూడా పెట్టాను. అదే దానికైతే కొద్దిగా పెట్టేసి నేనైతే కొద్దిగా తినేసాను. త్వరగా తినేసి చేప మొక్కలు అయితే నీట్గా కడుక్కున్నాను. చికెన్ మొక్కలు పక్కన పెట్టుకుని చేపకి కావాల్సిన మసాలాని సిద్ధం చేసుకుంటున్నాను. మా అమ్మ అయితే కొద్దిగా మసాలా ముద్ద నూరింది. కొద్దిగా చూడండి గసగసాలు నూరిచ్చింది. మొత్తం మా దగ్గర ఉన్న మసాలాలన్నీ ఒక దాంట్లో మిక్స్ చేస్తాం. మసాలా ముద్ర అయితే చేప మొక్కలు అయితే పట్టిస్తాను. చేప మొక్కలు అయితే నిగనిగలు ఆడిపోతున్నాయి. అలా నిగనిగలు ఆడుతున్న మొక్కలు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లోంచి బయట తీసిన తర్వాత పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెనం పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకొని మన నిగనిగలు ఆడుతున్న మొక్కలు అయితే సలసల్లాడే నూనెలో అయితే వేపేసాను. అలా ఆ విధంగా పెనంలో కాగుతున్న మొక్కలు అయితే కొద్దిగా అటు ఇటు తిప్పుకొని మనకు కావాల్సిన కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకున్నాను. నాకైతే సూపర్గా పిచ్చగా నచ్చేసే చేప మొక్కలు అయితే సూపర్గా ఫ్రై అయితే అయింది. ఇంతవరకు మన వీడియో చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.